చిన్మయి శ్రీపాద అంటే ఒక్క సింగర్ మాత్రమే కాదు, మల్టీ టాలెంట్ ఆమె సొంతం. సింగర్గా, రేడియో జాకీగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా తనని తాను ప్రూవ్ చేసుకున్న చిన్మయి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ భాషలో వేల సంఖ్యలో పాటలు పాడిన ఆ చిన్మయి శ్రీపాద ఇవాల్టి మన గెస్ట్. హాయ్ చిన్మయి, హౌ ఆర్ యు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎలా ఉంది కెరియర్? వెరీ గుడ్ రైట్ నౌ. సో బాంబే అండ్ చెన్నైలో పుట్టి పెరిగి అంత వాతావరణం, మరి తెలుగు ఇండస్ట్రీకి రావడము, తెలుగు నేర్చుకోవడము, తెలుగు మాట్లాడటము ఎలా సాధ్యమైంది? తెలుగు మాట్లాడడం నేర్చుకోవడం మా అమ్మే, షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ టేక్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇన్ స్కూల్. సో చెన్నైలో చదివేటప్పుడు నేను చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో చదివాను 5 ఏళ్ళు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ మా తెలుగు టీచర్లు అందరూ, ఎస్పెషలీ మై మమ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ లర్న్ తెలుగు. ఎందుకంటే కర్ణాటక సంగీతంలో మ్యాక్సిమం కాంపోజిషన్స్ తెలుగులో ఉంటాయి. సో తెలుగులో పాడేటప్పుడు రాయడం, చదవడం, అర్థం కావడం చాలా చాలా ముఖ్యమని షీ మేడ్ మీ లర్న్ తెలుగు యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. ఇన్ ద బిగినింగ్ ఐ రిమెంబర్ ఫస్ట్ స్టాండర్డ్లో చాలా ఐ హ్యాడ్ సమ్ డిఫికల్టీ పికింగ్ అప్ ద లాంగ్వేజ్, అండ్ దెన్ దెర్ వర్ సమ్ స్పెషల్ క్లాసెస్ అండ్ మై ప్రిన్సిపల్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్, శకుంతల శర్మ గారు. పద్మహాసన్ గారు అమ్మాయి శ్రీపాద పినాకపాణి గారు మనవరాలు అయ్యుండి తెలుగు నేర్చుకోకపోతే అది ఉండే ఉంటుంది లోపల, బయటికి రావడం కాస్త లేట్ అయ్యి ఉంటుంది అంతే. వెల్ యాక్చువల్లీ శ్రీపాద పినాకపాణి గారు మా తాతగారు, కానీ యాక్చువల్లీ అంత పరిచయం లేదు ఆయనతో. ఒక్కసారి నా 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ అనుకుంటా, అప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఒక 2 weeks వెళ్ళాను కర్నూలు, అంతే. ఆ తర్వాత అండ్ అప్పుడు నేను కొంచెం నేర్చుకున్నాను ఆయనతో. బట్ అదర్ దెన్ దట్ హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ జెంటిల్మెన్. అండ్ తాతగారు పాఠానికి పిలుస్తున్నారని మై కజిన్ వుడ్ బి, హీ వాజ్ 2.5 or 3, చిన్మయ్యక్క తాతగారు పాఠానికి పిలుస్తున్నారంటే నాకు అలాగే కడుపు నుంచి భయం వేస్తుంది, అయ్యో పిలిచారా అని. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అఫ్రేడ్ ఆఫ్ హిమ్. ఎలా మరి మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా మ్యూజిక్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అలా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీకు కూడా ముందు నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండిందా? కాదు, మా అమ్మ వచ్చి she started teaching me very very young, just like in every classical music unna families lo andru they start teaching their kids early kada. So నాకు కూడా I think she started around the time I started talking properly. So 3.5-4 classes మొదలెట్టాయి. Sometimes she's telling me now that 6 hours 7 hours ఒక రోజు అలాగే కూర్చుని she'll be taking every day, she'll be taking class, and మా అమ్మమ్మ వచ్చి she'll come and rescue me from class అని చెప్తుంది. కానీ yeah, I think I started pretty early. కానీ కర్ణాటక సంగీతం నుంచి I made a switch to Hindustani classical music. నాకు కర్ణాటక మ్యూజిక్ పర్ఫామ్ చేయడంలో అంతగా ఇంట్రెస్ట్ లేదని, I had several reasons for that. కానీ I switched over to Hindustani classical music because my interest was more in ghazal and classical music. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్లో 2000లో ఐ టుక్ పార్ట్, అండ్ దెన్ గజల్కి గోల్డ్ మెడల్ వచ్చింది, హిందుస్థానీ క్లాసికల్ కూడా మెడల్ వచ్చింది. సో ఇట్స్ ఎన్ యాన్యువల్ కాంపిటీషన్. ఆ తర్వాత యూ బికమ్ అన్ ఆటోమేటిక్ గ్రేడ్. మరి ఎన్టీవీ వ్యూవర్స్ లో కూడా చాలా మంది గజల్ లవర్స్ ఉన్నారు, సో వాళ్ళ కోసం ఒక్క గజల్. करार था तुम्हें याद हो के न याद हो हियानी वादा निभाह का तुम्हें याद हो के न याद हो जो हमें तुम करार था. సో హిందుస్థానీ, కర్ణాటక్ ఈ రెండు తెలిసిన అమ్మాయి అంటే ఇక పాటల్ని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటుందేమో. సో అది చాలా ప్లస్ అయ్యిందేమో మీకు మూవీస్కి వచ్చిన తర్వాత. ఉండొచ్చు. ద థింగ్ ఈస్, నాకు ఫస్ట్ సాంగ్ నాకు రెహమాన్ గారు ఇచ్చారు, అమృత, తెలుగులో అమృత, తమిళ్లో కన్నతలు ముత్తమిట్టాలి. హంబుల్ ఒపీనియన్ ఇస్ దట్ మీకు పాడాలనిపిస్తే, ఇఫ్ యూ వాంట్ టు బి అ ప్రొఫెషనల్ సింగర్, ఇవాళ ఇఫ్ యూ హ్యావ్ టు బి అన్ ఇంజనీర్, యూ హ్యావ్ టు గో త్రూ స్కూల్, యూ హ్యావ్ టు గో త్రూ కాలేజ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. అది పాట ఎస్పెషలీ ఫర్ ది ఆర్ట్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ద టైమ్ ఇన్ లెర్నింగ్.
ది ఆర్ట్. ఇప్పుడు అన్ని షార్ట్ కట్స్లోనే అన్నీ చేసుకోవాలి, యూనో వాట్ ఎవర్ ఐ హియర్ ఇస్ ఇనఫ్. ఒక గురువు దగ్గరికి వెళ్ళి యూనో ప్రాపర్గా నేర్చుకోవడం అనేది తగ్గిపోతుంది. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ రియాలిటీ షోస్ త్రూ అవుట్ ఇండియా. కో సింగర్స్ కి ఎప్పుడైనా సజెస్ట్ చేశారు ఎవరైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని వాళ్ళకి నేర్చుకోండి అని? నెవర్. అలాంటిది నేను చెప్పను. కానీ ఐ ఆల్వేస్ నోటీస్ దట్ దోస్ హూ హ్యావ్ ఈ ఇండస్ట్రీలో వచ్చే తర్వాత ప్లేబ్యాక్ సింగర్ అయ్యే తర్వాత దే ఫీల్ ద నీడ్ దట్ సంథింగ్ ఈస్ ల్యాకింగ్ అండ్ దే హ్యావ్ గాన్ బ్యాక్ టు లెర్న్. ఓకే. సో ఐ హ్యావ్ మెట్ కొలీగ్స్ ఆఫ్ మైండ్, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను హిందుస్థానీ క్లాసికల్ కానీ లేకపోతే పియానో కానీ, దే గో బ్యాక్ అండ్ లెర్న్ సమ్ డిసిప్లిన్ ఆఫ్ మ్యూజిక్. అసలు ఫస్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ సాంగ్ ఎక్కడ పాడారు, ఎలా వచ్చింది ఆఫర్? మరి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా పెద్దగా ఇవ్వలేదంటున్నారు బిఫోర్. ఫస్ట్ సాంగ్ వచ్చి నేను చెన్నైలో ఒక కాంపిటీషన్ ఉండింది. అప్పుడు సింగర్ శ్రీనివాస్ గారు, పిబి శ్రీనివాస్ గారు కాదు, సింగర్ శ్రీనివాస్ హీ వాజ్ సింగింగ్ లాట్ ఆఫ్ తమిళ్ సాంగ్స్. ఆయన తెలుగులో ఆయన ఏం పాడారో నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు. ఆయన హీ వాజ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ రెహమాన్ సార్. So he heard me in that competition and he took me across to Rahman sir and said, why don't we try out this girl? So first ఆయన ఒక కెసెట్ ఇచ్చి ఆ కెసెట్ నుంచి ఉన్న ఆ ట్యూన్ని అలాగే నేర్చుకుని we recorded a scratch. ఆ స్క్రాచ్ అయిన తర్వాత పాట అయింది. దట్ వాస్ ఏ దేవి వరము నీవు. అమృత. ఒక్కసారి. హే దేవి వరము నీవు చిరునీడలేల కనులా ఆయువడిగినది నీవేలే గగనముగియు దిశ. సో ఏ దేవి వరము మీరు కూడా ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ ప్రియ శిష్యురాలు అయిపోయారు. ఐ గెస్. సో ఎలా అనిపిస్తోంది ఏఆర్ రెహమాన్ గారితో పాడుతున్నప్పుడు, ఏఆర్ రెహమాన్ గారి కోసం అతని మ్యూజిక్ డైరెక్షన్ లో పాడినప్పుడు? ఇప్పుడు ఈ లైఫ్, దిస్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ నౌ, ఐ ఓడ్ బ్యాక్ టు రెహమాన్ సార్, ద ఫస్ట్ ఆపర్చునిటీ దట్ హీ గేవ్ మీ. ఎందుకంటే అలాంటి కాంపోజిషన్, ఎస్పెషలీ టు గెట్ సచ్ అ పవర్ఫుల్ కాంపోజిషన్ టు బీ సంగ్ బై అ నోవిస్. అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 15 years old. అప్పుడు ఇంత గొప్ప కాంపోజిషన్ ఇంత చిన్న అమ్మాయితో ఇచ్చి, and to that he had the trust in me that I could sing such a lovely song. అప్పుడు నాకేం తెలియదు. ఆ తర్వాతే a lot of people told me that you have sung such a huge one of his best compositions that you have. ఒక్కొక్కసారి ఆయనతో ఒక రికార్డింగ్ చేసేటప్పుడు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనకి ఎంత తెలియదు మ్యూజిక్ లో అనే, you know, it's a reminder, stark reminder of how much I don't know in music. And it's always a spiritual best compliment ఏఆర్ రెహమాన్ గారి నుంచి. ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు, ఈ స్క్రాచ్ రికార్డ్ చేసేటప్పుడు అన్నప్పుడు ఆయన సభాష్ అన్నారు. దట్ వాస్ మై ఫస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఐ రిమెంబర్ దట్ వెరీ వెరీ వెల్ బికాస్ మై ఫస్ట్. ఇంత చక్కగా పాడుతూ ఒక కెరియర్ ని మీరు అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్న చిన్మయి సడన్ గా మరి వాయిస్ ఆర్టిస్ట్ గా ఎలా టర్న్ అయింది? అది కూడా రెహమాన్ గారి స్టూడియో వెళ్ళే, అక్కడ కార్తీక్ అని ఒక ఇంజనీర్ ఉండేవాడు. ఆయన నాకు ఫోన్ చేసి సిల్లునూరు కాదల్ తెలుగులో కూడా డబ్ చేశారు, కానీ సిల్లునూరు కాదల్లో వాయిస్ టెస్ట్ చేస్తున్నారు. సో వై డోంట్ యూ గో అండ్ గివ్ యువర్ వాయిస్ ఫర్ భూమిక, సో దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ వాయిస్ అన్నారు. So I said, I don't have a heroine's voice. I have a very, you know, atypical heroine's voice. It's deeper. Ikkada at that time the typical high toned, high pitched, very bubbly, very happy go lucky voice kaadu nadi. How will that be perfect? Ante no endukan, why are you thinking about all that? Why don't you just go and give a test annaru? I said okay, whatever, and I went. పాపం ఆయన, ద డైరెక్టర్ వాస్ లైక్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద వాయిస్ దట్ ఐ వాంట్ అన్నారు. ఐ వాస్ లైక్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్ట్రగుల్ విత్ మీ. ఆ తర్వాత నాకు ఏడవడం రాదు, నవ్వడం రాదు. ఐ సెడ్ హౌ కెన్ ఐ యాక్చువల్లీ లాఫ్ అండ్ క్రై ఇన్ సింక్? తను ఎంతో ఏడుస్తుంది, హౌ డు ఐ క్రై అంటే, నాకు ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ డబ్బింగ్ ఆయన వచ్చి గ్లిజరిన్ ఇచ్చి నన్ను ఏడవమని, ఆ తర్వాత హీ సెడ్ నౌ యూ కెన్ క్రై అన్నారు. ఐ సెడ్ యూ గివ్ మీ గ్లిజరింగ్, ఐఎమ్ నాట్ యాక్టింగ్. బట్ హీ సెడ్ ఆ తర్వాత వెన్ యూ స్నిఫిల్ కదా అంటే అది వస్తుంది, నువ్వు యూజ్ చేయ గ్లిజరిన్ అని. ఐ థింక్ 2 or 3 bottles of glycerin I used during the entire dubbing of, so I was perhaps only and the last dubbing artist in the history of dubbing to use glycerin while dubbing.
ప్లీజ్. సమంతకి అంత పర్ఫెక్ట్ గా యాప్ట్ గా చిన్మయి తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేనంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది వాయిస్. సో అది అంటే సమంత బాడీ లాంగ్వేజ్ కానీ సమంతతో మీకున్న ఫ్రెండ్షిప్ కానీ అదేమైనా ప్లస్ అయ్యి ఉంటుందా? కాదు, ఎందుకంటే గౌతమ్ గారితో నేను ఆల్రెడీ ఒక్కసారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో నేను సమీరా రెడ్డికి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత గౌతమ్ గారు కాల్ మీ అగైన్ ఫర్ ఏమాయ చేసావే అలేజ్ వెన్నై తాండి వరవాయ తమిళ్లో త్రిష కోసం అండ్ సమంతాస్ డెబ్యూ హియర్. అందువల్లే ఐ థింక్ పీపుల్ గాట్ because she came in as a breath of fresh air kada. She was this, everybody when they looked at her on screen they were like, who's the Samantha and all that. So the first association with her face happened with my voice. If it had been anybody else it would have been the same. Meer kuda undochu, but it is the first association, వేరే ఏం కాదు. అప్పటి వరకు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అంత పెద్ద ఒక వాట్ షల్ ఐ సే రికగ్నిషన్ అనేది ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. But once I dubbed for EMI HSIV, I was like, what's going on? One after the other, I got mails from all over. Andaru Telugu janale, from somebody from the US, somebody from Australia, somebody from anywhere. They say, kaadandi, nenu 25 times film chusanu, 30 times film chusanu, adi dantlo 10 times me voice కోసం అంటే I said, what are you saying? ఇలాంటి ఒక్కసారి ఒక ఫిల్మ్ చూస్తే దట్స్ గొప్ప విషయం. అది మీరు 25 times ఒక ఫిల్మ్ చూస్తారా అని. సో మూవీ చూసేప్పుడు థియేటర్లో ఆ వాయిస్ చెప్తున్నప్పుడు అంటే నా వాయిస్ అక్కడ బాగా సింక్ అయింది, బాగా చెప్పాను అని మిమ్మల్ని మీరు ప్యాట్ చేసుకున్నారా ఎప్పుడైనా? లేదండి, నాకు ఐ ఆల్వేస్ పిక్ ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఐ యామ్ నెవర్ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ డన్. ఒక మంచి డైలాగ్ అంటే ఏం మాయ చేసావే బాగా సింక్ అయిపోయింది మీ ఇద్దరికి అని చెప్తున్నారు కదా, ఆ మూవీ నుంచి ఒక మంచి డైలాగ్ మీ వాయిస్ తో చెప్పి ఆ తర్వాత సమంత వాయిస్ కి వెళ్దాం. పర్వాలేదు చూడని, అడిగితే మా తమ్ముడు లాంటివని చెప్పేస్తా అంటుంది. సో దాట్ ఐ థింక్ ద సేమ్ థింగ్ హీ వాంటెడ్ అ వెరీ హస్కీ వాయిస్ ఫర్ జెస్సీ. పర్వాలేదు అడగని, అడిగితే మా తమ్ముడు లాంటివని ఇస్తా. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేస్తారా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఎలాగా అంతలా ఇన్వాల్వ్ అయిపోతారు? సేమ్ అది ఐ థింక్ డబ్బింగ్ చెప్పేటప్పుడు గౌతమ్ గారు వాజ్ దేర్ త్రూ అవుట్ ద డబ్బింగ్ సెషన్స్. సో ఒక్కొక్క సీన్ కూడా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు గౌతమ్ గారు విల్ బి ఎనాక్టింగ్ దట్ సీన్ రైట్ దేర్. ఫర్ అ సెకండ్ హీల్ బి నాగ్ చైతన్య, ద నెక్స్ట్ మూమెంట్ హీల్ బి సమంత. సో హీల్ బి సిట్టింగ్ లైక్ దిస్ అట్ ద డబ్బింగ్ స్టూడియో సీట్లో ఆయన హీల్ బి సిట్టింగ్ దిస్ చైర్ అండ్ హీల్ బి లైక్, అది కాదు కార్తిక్, ఎందుకు అలా చేస్తున్నావు, యూనో ఫర్ లెట్స్ సే దట్స్ అన్ ఎగ్జాంపుల్. పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్లే ముందు ఒక ఏమాయ చేసేవాళ్ళ నుంచి ఒక మంచి సాంగ్. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నన్నే చూసా, నీ తోడల్లే చూసా, నన్ను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. సో ఇప్పుడు నేను ఏం అడగబోతున్నాను, మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఎస్, రాహుల్ పరిచయము, తర్వాత మ్యారేజ్. డబ్బింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ నేను రాహుల్ని కలవలేదు. ఆ తర్వాత చెన్నైలో హను గారు నాకు ఫోన్ చేసి స్క్రీనింగ్ చేస్తున్నాము వచ్చేయన్నారు. సో నేను మా అమ్మ వి వెంట్ టు ద ప్రీవ్యూ థియేటర్ ఫర్ ద స్క్రీనింగ్. అ లాట్ ఆఫ్ మై కొలీగ్స్ ఫ్రమ్ చెన్నై హెడ్ ఆల్సో కమ్, లాట్ ఆఫ్ డైరెక్టర్స్. సో అప్పుడు ఆ ఫిల్మ్కి ఇంట్రొడక్షన్ ఇచ్చి రాహుల్ తమిళ్లో ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఫిల్మ్ ఏంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో అని. అండ్ ఇంటర్వెల్లో ఏమైంది, రాహుల్ వాళ్ళ అమ్మ వచ్చి షీ ఇంట్రడ్యూస్డ్ హెర్సెల్ఫ్ టు మీ సేయింగ్ దట్ ఐ రియలీ లవ్ యువర్ వాయిస్, మీ ఫస్ట్ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ అని. అండ్ షీ ఇంట్రడ్యూస్ మీ టు రాహుల్. సో ఐ సెడ్ ఐ రియలీ లవ్ యువర్ వర్క్, వెరీ వెల్ డన్ అన్నాను. అంతే. ఆ తర్వాత ఒకసారి నేను I said, I'm not interested in getting married. But he said, no, listen, I'm meeting you with this intention that I really like you. And I said, that's okay, but I can only be friends. A tarvata when he said, I'd really like to get married to you and all that, then I told my mother, ma amma cheppanu, Rahul is asking. My mom said, okay. A tarvata I just went into a marriage. That's it. సో ఎలా ఒక సైకాలజీ అమ్మాయిని కన్విన్స్ చేశాడు రాహుల్ అని అంటే రాహుల్ ఈస్ గ్రేట్. అలా కాదు, ఐ డోంట్ థింక్ మై సైకాలజీ హ్యాస్ ఎనీథింగ్ రియలీ టు డూ విత్ ఆల్ దిస్, బట్ యా, he's a lovely human being. Very good.
ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు అండ్ పెట్ లవర్. సో వీటన్నిటికీ టైం స్పెండ్ చేయడానికి కుదురుతుందా ఇంత బిజీ లైఫ్ లో? కుదురుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంది. మా అమ్మ కానీ మా ఇన్లాస్ కానీ I'm able to do all that and I'm continue to be able to do all this only because now పెళ్ళైన తర్వాత అంత సపోర్ట్ మా ఇన్లాస్ ఇస్తున్నారు. సో హౌ ఇస్ యువర్ పాప? పాప చాలా బాగుంది. పాప అంటే అందరూ పాప అంటే మా కుక్క పిల్ల అండి. హీస్ అ షిట్సు అండ్ హీస్ ద లవ్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. మా ఫ్యామిలీలో హీస్ ద యాపిల్ ఆఫ్ ఆల్ అవర్ ఐస్. సో పాప కోసమే కార్ లో కూడా ట్రావెల్ చేసి చెన్నై టు ఆల్ ద వే హైదరాబాద్ రావడం చేస్తూ ఉంటారు కదా? అవును, మదురై వెళ్ళేటప్పుడు అక్కడ షో ఉండేటప్పుడు తీసుకెళ్లేస్తాను. ఏది కంఫర్ట్ గా అనిపిస్తోంది మీకు? అంటే సింగింగ్ లేదంటే వాయిస్ కనా? డెఫినెట్లీ సింగింగ్ బికాస్ దట్ ఈస్ వాట్ ఐ బీన్ ట్రైన్ ఫర్ అండి. అదే నాకు ఎప్పుడు నా మెయిన్ స్టే అంటే సింగింగే, పాట. ఐ థింక్ దట్స్ వాట్ ఐఎమ్ మోస్ట్ ఇమోషనలీ కనెక్టెడ్ టు. డబ్బింగ్ లో వచ్చేటప్పుడు వచ్చిన తర్వాతే ఐ లెర్న్డ్ అ లాట్ and how much happens in a dubbing studio and ఆ డబ్బింగ్ ప్రాసెస్ లో ఎన్ని చేంజెస్, మార్పులు ఎన్ని వస్తాయి, how much they carve a film and sculpt a film during dubbing, అవన్నీ నేర్చుకున్నాను. and I got to know the other people. నాకు while you're a playback singer మీరు వస్తారు, స్టూడియోకి వస్తారు, పాడతారు, లిరిక్స్ తీసుకుంటారు, అంతే. ఆ తర్వాత you're not involved in anything else. Yes. I think dubbing helped me understand and get to know the other arts a lot more than I could as a singer. ఓకే. సో మమ్మీ ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు, ఐ మీన్ కాంప్లిమెంట్ చేయలేదు అని చెప్పారు. ఎప్పుడు కూడా ఎస్ ఇది బాగా చేసావు అని కానీ ఓకే అనేవారు అని చెప్పారు కదా. మరి రాహుల్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు? రాహుల్ చాలా కాంప్లిమెంట్స్ చేస్తాడు. ఇన్ ద సెన్స్ అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుంది, నీకు ఇట్స్ గాట్ ఇన్ యువర్ హెడ్. రాహుల్ ఎప్పుడు కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు కదా, అందుకే నీకు పొగరు వచ్చింది అంటుంది. వాట్? But yeah, so Rahul is very sweet in the sense he says that he is very lucky to have got a girl who sings so well and all that. But he doesn't get up every morning and compliment me or anything like that. But when he listens to me someday, he does say some nice words. But yeah, Rahul so which is his favorite song? Actually, I've never asked him. నేను ఒక్కసారి కూడా అడగలేదు తన ఫేవరెట్ పాట ఏంటో. దేవుని తందపోవే అంటాడు అనుకుంటా. Because the first song that I came in with, everybody says that was my first ever. Kani in all the songs that I've sung, okka tonality nenu maintain cheyaledu. Tere bina kani, mayya mayya kani, ippudu there are other songs that I have sung. Avannitlo there is no one specific tonality I've maintained. So he has several songs that he likes. Titli gani Mast Mag. So ippudu enti next Prem Ratan Dhan Payo lo nenu all songs paadina? కాదు హిందీలో నేను పాడలేదు. I'll have to be very clear. తెలుగులో మరి తమిళ్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, డబ్బింగ్ చేస్తున్నారు ఫిల్మ్ ని. దానికి I have done 2 songs each. Okay. So the title track and one other track. So yeah. So ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏ ఆల్బమ్స్? నేను I usually don't talk about work in progress, but nice songs are coming up. సో ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ లో ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీపాదం చూడొచ్చా? డెఫినెట్లీ లేదండి, నో ఛాన్స్. నాకు అలాంటి టాలెంట్ లేదు. కంపోజింగ్ అంటే ఐ థింక్ ఇట్ టేక్స్ అ లాట్ మోర్ అండ్ నా వల్ల కాదు. నేను సిద్ధంగా వెళ్ళి పాడి ఐ ఎంజాయ్ ద కాంపోజిషన్స్, ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్, అంతే కానీ నాకు ఈ కాంపోజింగ్ ఇవన్నీ రాదు. సో యాక్టర్ గా ఏమైనా చూడొచ్చా? వద్దండి, అంటే ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు ఏడవడం వచ్చేసింది, నవ్వడం వచ్చేసింది. వద్దు, ఎందుకు పాపం జనాలు పారిపోతారు. వాయిస్ కి 10 times చూస్తూ ఉన్నారు మీ వాయిస్ వినడానికి, మరి మిమ్మల్ని చూడడానికి ఇంకో 10 times చూస్తారు కదా. పర్వాలేదు, చాలా ఐడియాస్ ఏం లేవు. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. Nice talking to you. Wish you all the best.